ఒక మనిషి చనిపోయిన తర్వాత మరలా బ్రతకటం అనేది సాధ్యమా? ఆత్మ అనేది ఉంటుందా? ఇట్లా రకరకాలైనటువంటి మొత్తం మనిషి చనిపోయి కొన్ని నిమిషాల తర్వాత మరలా బ్రతకటం అనేది సాధ్యమవుతుందా? పల్స్ కూడా లేవు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అయితే మళ్ళీ బతికింది. ఆ తర్వాత మరణానంతర జీవితం. అలాగే కొంతమంది మనకు పితరులు కూడా చనిపోయినటువంటి వారు మరలా బ్రతికారని చెప్పినటువంటి మాట నిజమేనా? మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటన ఒకటి అమెరికా దేశంలో జరిగింది. ఆ సంఘటన గురించి సుమన్ టీవీ మరి నిరుపమ గారు ఒక వీడియో చేసి టెలికాస్ట్ చేశారు. సో దాంట్లో కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఈ విషయాలు చూడాలంటే ముందుగా మనం ఈ వీడియోలు చూడాలి కాబట్టి. ఎవరి చేతిలోనూ ఉండవు. చనిపోయాక ఏమవుతుంది, ఎక్కడికి వెళతాం, ఆ స్థితి ఎలా ఉంటుంది అనేవి అంతులేని ప్రశ్నలు. వీటికి సమాధానాలు ఉండవు. డాక్టర్లు చెప్పలేరు. పాప పుణ్యాలకు అనుగుణంగా స్వర్గం లేదా నరకానికి ఆత్మ వెళుతుందని ఇలా ఫిక్షన్ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో వాస్తవం ఎంత అనే అంశాలపై మాత్రం ఎవ్వరికీ అవగాహన లేదు. కానీ కొన్ని నిమిషాల పాటు మరణించి బతికిన చాలా మంది చెప్పే కొన్ని విషయాలు, వారు చూసిన అంశాలు మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అమెరికాలో జరిగిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ 33 ఏళ్ల మహిళ మరణించిన 8 నిమిషాలకు కళ్ళు తెరిచింది. తొలుత ఆమెలో చలనం లేదు, ఊపిరి తీసుకోలేదు, మెదడు పని చేయలేదు, పల్స్ కూడా లేవు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. అయితే మళ్ళీ బతికింది. ఆ తర్వాత మరణానంతర జీవితం గురించి. అమెరికా దేశంలో ఒక సహోదరి చనిపోయింది, బియానా లాటెఫ్. చనిపోయినటువంటి ఈ సహోదరి 8 నిమిషాల తర్వాత, అంటే 8 నిమిషాల తర్వాత మరలా బ్రతికింది. నేను చనిపోయి కొన్ని ప్రాంతాలను విజిట్ చేశాను. అప్పుడు నా భుజాల మీద భారమంతా పోయినట్లు నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది అంటూ ఆమె మాట్లాడి ఇప్పుడు బ్రతికారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆమె వయస్సు దాదాపుగా 33 సంవత్సరాలు. మరణించి తిరిగి లేచినటువంటి స్థితి ఆమెకు మహాదేవుడు కలిగించాడు. అలాగే మరొక స్త్రీ 24 నిమిషాల పాటు చనిపోయి డాక్టర్లు ధృవీకరించిన తర్వాత ఈమె చనిపోయింది అని ధృవీకరించిన తర్వాత తిరిగి 24 నిమిషాల తర్వాత ఈమె మరలా బ్రతికింది. ఒకసారి ఈ వీడియో చూద్దాం. 24 నిమిషాల పాటు మరణించారు. అయితే ఆ టైంలో ఆమె చూసిన విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే అది మరణంతో జీవితం అంతం కాదు, ఇదొక చిన్న ట్రాన్సిషన్ ఫేజ్ మాత్రమేనని చెబుతోంది. ఒకరోజు రోజు మాదిరిగానే కూతుర్ని స్కూల్లో దింపి వచ్చిన ఆమె సడన్ గా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా మరణించినట్లు తేల్చారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నంతో 24 నిమిషాల తర్వాత తిరిగి ఆమె బ్రతికారు. ఆ టైంలో తాను వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యానని చెప్పారు. తన భుజాలపై ఉన్న బరువు బాధను తొలగించినట్లు అనిపించిందని చెప్పారు. తాను చలనం లేకుండా హాస్పిటల్ బెడ్పై పడి ఉన్న తన శరీరాన్ని చూసినట్లు చెప్పారు. తాను చనిపోయినట్లు తనకు తెలియదని, ఇంకా బ్రతికే ఉన్నట్లు భావన కలిగిందన్నారు. చనిపోయాక జీవించిన ప్రపంచాన్ని భిన్నంగా ఉన్నట్లు చెప్పారు. సమయం నెమ్మదిగా గడుస్తోందని, అంతా అర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు. మరణం కొత్త జీవితం. చూశారు కదా, ఈ సమయంలో చాలామంది మనిషిలో ఆత్మ లేదు, మనిషి కోతిలో నుండి లేకుంటే మనిషి ఒక చేపలో నుండి పరిమాణం చెంది మనిషిగా మారాడు కాబట్టి మనిషిలో ఆత్మ లేదని చెప్పేసి డార్విన్ సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ సిద్ధాంతం పేరేంటంటే జీవ పరిణామ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో మరి యాక్చువల్గా ఈయన బుక్స్లో ఏమంటారంటే డార్విన్ కోతులో నుండి మనిషి వచ్చాడని క్లియర్గా చెప్పలేదు, కానీ అలాంటి స్వభావం కలిగిన మనుషులు అన్నట్టుగా, అంటే ఆ రూపంలో ఉన్నటువంటి వారు అన్నట్టుగా కూడా వారు ప్రస్తావించినట్టు తెలియజేస్తున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు నేను మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. ఈ సమయంలో ఇమేజెస్ చూద్దాం ఒకసారి. మీ అందరి తర్వాత నేను మాట్లాడతాను. ఒకసారి ముందుగా మనము ఈ ఇమేజెస్
రైట్, చూసారు కదా. ఈ సమయంలో ఇమేజెస్ చూసిన తర్వాత మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్గా మరి డార్విన్ ఏమని చెప్పాడు, ఏమని విషయాలు నేర్చుకోవడానికి వచ్చినాయో చూద్దాం ఒకసారి. నిజానికి డార్విన్ తన పుస్తకంలో మనిషి కోతి నుంచి వచ్చాడు అని రాయనే లేదు. అయితే మనిషి కోతి రెండు కూడా ఒక ఉమ్మడి పూర్వపు జంతువులాగా ఉన్నారు కాబట్టి అలా ఉండి ఉండవచ్చు అనే మాట వాడాడని కూడా చెబుతున్నారు. అలాగనే ఇంకొక విషయం ఉంది ఇక్కడ. డార్విన్ ఆ మాట అనేంత వరకు ఎలాంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదని, అవాస్తవం ఏమైందంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సర కాలంలో గ్రీకుల్లో అనెక్సిమండల్ అనే ఈయన చేప నుంచి మనిషి పుట్టుక ఉంది అని చెప్పాడట. ఎవరైనా గ్రీకుల్లో అనెక్సి అనే మండల్ అనే ఈ వ్యక్తి చేపలోంచి కూడా మనిషి పుట్టి ఉండవచ్చు లేక పుట్టాడనే విషయాన్ని కూడా ఈయన చెప్పాడంట. కాబట్టి ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి సహోదరులారా, మనిషిలో ఆత్మ ఉందని నమ్మాలి. మనిషి లోపల ఆత్మ లేకపోతే మనిషి చనిపోయిన తర్వాత కదలిక లేకుండా ఎందుకు పోతుంది? మనిషి చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఇలా టచ్ చేసినప్పటికీ కూడా, ప్రెస్ చేసినప్పటికీ కూడా ఉలుకు పలుకు ఏముండదు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందని అర్థం. కాబట్టి ఈరోజు నాకు చాలామంది, అంటే ఈయనే కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని, మనిషిలో ఆత్మ లేదు, మనిషి ఓన్లీ ఈ లోకానికి చెందినటువంటి వాడు, అతనికి ఏమాత్రం కూడా ఉండదు అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటూ వస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీకు కొన్ని నేను విషయాలు తెలియజేస్తాను. ఏంటి ఆ విషయాలంటే, మనిషి లోపల ఆత్మ ఉంది అంటానికి ఈ రెండు ఇన్సిడెంట్లు, అంటే జరిగినటువంటి విషయాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాగే రష్యాలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త కూడా ఈ మధ్యకాలంలో భూమిలోనికి త్రవ్వుచున్నప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటివి అన్నీ కూడా, అంటే త్రవ్వుచున్నప్పుడు ఆ భూమిలోకి వెళ్తున్నటువంటి పరికరాలన్నీ కూడా వెళ్తూ ఉంటారు. మనుషులందరూ తవ్వుకుంటూ వెళ్తారు, మిషనరీస్ కూడా తవ్వుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి తవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా భూమిలో కొంత దూరం వెళ్ళాక ఏదైనా కూడా అక్కడికి వెళ్ళాక ఇలా టచ్ చేస్తే మెల్ట్ అయిపోతా ఉన్నాయట. అంటే అల్యూమినియం కానివ్వండి, ఐరన్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, ఏ వస్తువు అయినప్పటికీ కూడా అది లోపలికి ఆ భాగంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు వెంటనే ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే మెల్ట్ అయిపోతున్నాయి, కరిగిపోతూ ఉన్నాయట. సో కరిగిపోతున్నటువంటి ఆ సందర్భంలోనే ఈ భూమి లోపల ఉన్నటువంటి మనుషులు కొంతమంది కేకలు అరుపులు కాపాడండి అంటూ కూడా కొంతమంది అరుస్తున్నారట. కాబట్టి ఆ సమయంలో నాస్తికుడైనటువంటి శాస్త్రవేత్త, ఆ వ్యక్తి నిజంగా దేవుడున్నాడని నమ్మడు, నాస్తికుడైనటువంటి శాస్త్రవేత్త, ఆయన కూడా ప్రేమటువంటి స్నేహితులారా, మరి భూమి కింద నిత్యంగా నరకాగ్ని ఉంది, మనుషులు అరుస్తున్నారని చెప్పేసి కూడా ఆయన సర్టిఫై చేశాడు. వీలుగా ఉంటే అతని పేరు, అతని ఫోటో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ కొరకు చేస్తాను, 100% చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. ఇక ఇప్పుడు దేవుని యొక్క మనిషి, అంటే దేవుడు చేసినటువంటి మనిషిలో మట్టిలో ఆత్మ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి మనము బైబిల్ని కనుక పరిశోధన చేయగలిగితే, ఓకే, ఇప్పుడు అన్ని గ్రంథాలని ఆచరించే వాళ్ళు మనిషిలో ఆత్మ ఉందని నమ్ముతున్నారు. నమ్మనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రాబ్లం. కాబట్టి వారు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. వారు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ కూడా, ఏ గ్రంథాన్ని ఆచరిస్తున్నా, ఏ గ్రంథాన్ని చదువుతున్నటువంటి వారైనప్పటికీ కూడా మనిషి లోపల ఆత్మ ఉందని నమ్మాలి. కాబట్టి నేను ఒక క్రైస్తవ సేవకుడిగా, క్రీస్తును ఆరాధించేవాడిగా, ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే సేవకుడిగా నేనేం చెబుతానంటే, బైబిల్లో ఉన్నటువంటి ఒక సత్యాన్ని గుర్తు చేస్తాను. ఈ సమయంలో ఆదికాండంలో ఈ విషయాన్ని తెలియజేశాడు దేవుడు. మనిషి లోపల ఆత్మను ఊదినప్పుడు, మట్టితో మనిషిని చేసి మనిషి లోపల ఆత్మను ఊదినప్పుడు మనిషి ఏమైందట, జీవాత్మ ఆయను అని అంటాడు. మీకు రెఫరెన్స్ చేస్తాను ఇక్కడ, జీవాత్మ ఆయను. ఇప్పుడు దాన్ని కొంతమంది జీవాత్మే పరమాత్మ అంటున్నారు. కాబట్టి
దేవుని ప్రజలారా, మనిషిలో ఆత్మ ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో మరి ప్రసంగి గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. మరి మట్టికి మట్టిగాను, అంటే ఈ శరీరం మట్టి కాబట్టి మట్టికి, అలాగే దేవుడు దయచేసినటువంటి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మరి ఈ శరీరంలో మట్టి ఉందని మీకు తెలియాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈ శరీరంలో ఏ భాగంలో టచ్ చేసినా మట్టి వస్తుంది. ఏ కోతులో కానీ ఏ జంతువులో కానీ మట్టి రాదు. అవన్నీ చర్మాలుగా ఉంటాయి, మట్టి చర్మాలుగా ఉంటాయి. ఓకే, అవి చర్మాలుగా ఉంటాయి. కానీ మనిషి శరీరము మట్టితో చేయబడిందని బైబిల్ కూడా రుజువు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. త్వరలో మనిషిలో ఆత్మ ఉందనుకోండి, తెలుసుకోండి. మనిషి ఆత్మ పరలోకానికి వెళ్ళాలని జీవగ్రంథం బైబిల్ కూడా బోధిస్తూ ఉంది. అటువంటి కృప మరి మీ అందరికీ కలుగునుగాక. ఈ సమయంలో మరి నిరుపమ్మ గారికి, అలాగనే సుమన్ టీవీ యాజమాన్యానికి, అక్కడ కూర్చున్నటువంటి మరి గురువు గారికి, అలాగనే మరి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ కూడా శుభాలు కలుగునుగాక.